నమస్తే అండి. మనమైతే శ్రీశైలం రావడం జరిగింది సంవత్సరం. శ్రీశైలం వచ్చిందనడానికి మనకు నిదర్శనంగా అయితే మొదటే శివుడు దర్శనమిస్తాడు మనకిక్కడ. ప్రతిసారి ఈ స్పాట్‌కి రాగానే మనకిక్కడ ఈ శివలింగాన్ని చూడగానే మనసెంతో ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉంటుంది. శ్రీశైలం అట్మాస్ఫియర్‌లోకి మనం ఎంటర్ మనకు రైట్ సైడ్‌లో వచ్చేసి పార్క్స్, పిల్లలు ఆడుకోవడానికి ఎంతో హ్యాపీగా ఉంటుంది. మంచి గ్రీనరీ ఉంటుంది లొకేషన్. పిల్లలకి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు మనం హాలిడేస్‌లో అలా వెళ్తే. బట్ మేమేందంటే స్వామిలో వచ్చాం కాబట్టి మనం ఇక్కడ నుంచి టెంపుల్ ముఖద్వారానికి వెళ్తాము. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్తే టెంపుల్ మెయిన్ ద్వారం దగ్గరికి వెళ్తాము. ఇక్కడ దిగేసి కార్ తెచ్చుకుంటే సైడ్లో పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ చేసుకుని ఇలా మెయిన్ ద్వారానికి వెళ్తాము. మామూలుగా అయితే శ్రీశైలంలో మార్నింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ దర్శనం వచ్చేసి శివుణ్ణి డైరెక్ట్ పట్టుకోవచ్చు. దర్శనం పేరు ఏంటో తెలియదు, నాకు అంత ఐడియా లేదు. బట్ చేశాను నేను కూడా ఒకసారి స్వామి మాలలో వెళ్ళినప్పుడు. ఎర్లీ మార్నింగ్ దర్శనంలో డైరెక్ట్ శివుణ్ణి అయితే మనం పట్టుకోవచ్చు. మాది దర్శనం అంతా అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ పాతాళగంగకి వచ్చాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రోప్ వేకి వెళ్ళేది ఉంటుంది. ఇక్కడ సైడ్లోంచి మనము పాతాళగంగ మెట్ల మార్గం నుంచి వెళ్ళాం మేము. ఆలయ రాజగోపురం దగ్గర మేము చూసి ఇక్కడ ఫొటోస్ దిగేసి ఇక్కడ నుంచి మేము పాతాళగంగ వెళ్ళినాము. ఇక్కడ ఏంటంటే 2-3 ఫోన్లలో తీసాం కాబట్టి ఆ 2 ఫోన్లో మేము అటాచ్ చేసాం. కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. నువ్వు ఫస్ట్ టైం వచ్చినావు కదా స్వామి? నువ్వు ఫస్ట్ టైం వచ్చినావు కదా? ముందు ఆ వీడియో పెడతారు, ఆ వీడియో పెడతారు. ఫస్ట్ టైం వచ్చినావు కదా? చరణం స్వామి, పాతాళగంగకి మేము బయలుదేరుతున్నాం. మా సాములు మెట్లు ఎక్కడానికి చాలా ఆతృతతో దిగుతున్నారు. స్వామి శ్రీశైలం పాతాళగంగ దగ్గరకు వచ్చినాము. స్వామి పాతాళగంగ దగ్గర రద్దీగా ఉంది. స్వామి పాతాళగంగకి శ్రీశైలం దేవస్థానం కంచెను దాటి నదిలోకి ప్రవేశించారు. డోంట్ క్రాస్ ద ఫెన్సింగ్. ఓకే స్వామి శరణం. కానీ స్వామి పండింది. మేమైతే బోట్ సర్వీస్ చేద్దాము అని అనుకుంటున్నాము. మరి ఒకసారి టికెట్ వివరాలు అవన్నీ మనం తెలుసుకొని స్వామితో
ఎంతమందికి ఉంటుండే టికెట్ 250 రూపాయలు ఉంటుండే అప్పుడు ఉండే ఇప్పుడు 650 గవర్నమెంట్ కోట్లే పోతాయి కోట్లే పోతాయి పోతాయి తగ్గకుంటే ఇప్పుడు పోతాయి. అది ఎంత గంటసేపు ఉంటాయి సార్ ఎంతసేపు ఉంటాడు 4 గంటలు పడుతుంది అప్పన్న. చాలా దూరం అది ఓన్ గంటన్నారా రాను గంటన్నారా అటు చూసేదానికి 1 గంట. కొంచెం ఎంత తీసుకోండి 650 ఆ రూపాయలు కలుపుకొని 730 రూపాయలు. దానికి 80 పెట్టాలా దీనికి 60. లోపు అప్ అండ్ డౌన్ అప్ అండ్ స్వామి కేబుల్ కార్ ఎక్కడానికి వచ్చాము. శ్రీశైలంలో కేబుల్ కార్ అండి 4. ఒక్కరికి వచ్చేసి అడల్ట్కి వచ్చేసి 60 రూపాయలు, పిల్లలకు వచ్చేసి 40 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ నుంచి అప్ నుంచి 4 వస్తే డౌన్ నుంచి 4 వెళ్తాయండి. ఒకసారి ఆ వేలో వస్తుంది, ఒకసారి ఈ వేలో వస్తుంది. ఇది కంటిన్యూ, ఇది అస్సలు సమస్య లేదు దీనికి. రాత్రి గ్యాప్ వచ్చింది గాలి మాకు 90 సబ్స్క్రైబర్ అయితే ఒక సబ్స్క్రైబర్ వచ్చారండి సంవత్సరం. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 16 మెంబర్స్, అక్కడ ఒక 16 మెంబర్స్ వాళ్ళు ఎక్కి పైనకి వెళ్తారండి. ఇక్కడ శ్రీశైలంలో ఈ రూప్ వే సర్వీస్, మళ్ళీ ఇదే రూప్ వే సర్వీస్ మన ఇండియాలో పళని టెంపుల్లో ఉంటుందండి. తమిళనాడులో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అది, అక్కడ కూడా సేమ్ రూప్ వే ఉంటుంది, కాకపోతే కొంచెం పెద్దగా ఉంటుంది అది. నేను స్వామి నేను వీడియో తీసుకున్నాను, బ్లాగ్ తీసుకున్నాను. స్వామి 40,000 పెట్టి OnePlus కొనుడు ఏందో, ఈ ఫోటో చూసుడు ఏందో, ఈ స్వామి కిచెన్ సౌండ్ రాగానే ఫోటో దిగుతాడో సంబరపడతాడు, ఏం సంబరమో ఏందో. స్వామి మనం ఎక్కాల్సిన కేబుల్ కార్స్ మన కోసం వెయిట్ చేస్తున్నాయి. మా స్వామి ఆతృత చూస్తున్నాడు, మా కేబుల్ కార్లు 7 దాకా వచ్చినాయి. ఇగో మా 90 హ్యాండ్ స్వామి, మా భగవాన్ స్వామి కూడా యూట్యూబర్ చేయబోతున్నాం. రాబోయే కాలానికి కాబోయే యూట్యూబర్. స్వామి ఇక్కడ రైట్ హ్యాండ్ సిగ్నల్ ఇవ్వగానే మన కేబుల్ కార్లు బయలుదేరినాయి. భగవాన్ స్వామి, నాగేందర్ స్వామి, అస్సి స్వామి, శరణ స్వామి. నేను ఇది శ్రీశైలం దర్శనం వచ్చిన ప్రతిసారి కేబుల్ కార్లో ప్రయాణిస్తాం మేము కంపల్సరీ. స్వామి శరణం. మన కారు ఊగుతున్నది కానీ చాలా బాగుందండి. వ్యూ చాలా బాగుంది. ఇదే వ్యూ పాయింటింగ్ వచ్చి ఉంటే మాత్రం రోపే యూజ్ చేసుకోవాలని చెప్పేసి దీని వర్త్ వచ్చేసి అప్ అండ్ డౌన్ వచ్చేసి 80 రూపాయలు పడుతుంది. ఓన్లీ కిందికైనా దిగాలనుకుంటే లేదా పైకి వెళ్ళాలనుకుంటే 60 రూపాయలు అయితే పడుతుంది. మనము అప్ అండ్ డౌన్ తీసుకుంటే మాత్రం మాకు వర్త్ ఓన్లీ 80 రూపీస్ పడుతుంది. ఓన్లీ 1 వే అనుకుంటే మాత్రం 60 రూపీస్ పడుతుంది. మనకు అపోజిట్ వెహికల్లో వచ్చే కేబుల్ కార్లు ప్రయాణిస్తున్నాయి. చూసారా ఎంత అద్భుతంగా ఉన్నదో. చిన్నపిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు స్వామి శరణం. బోటు చూడండి స్వామి, డ్యామ్ లో. ఇందాకే కదా మనం బోటు విహరించి వచ్చినాము, అదే బోట్ అండి. ప్రస్తుతానికి ఒకటే బోట్. స్వామి శరణం. వ్యూ పాయింట్ ఎంత బాగుందో చూడండి స్వామి.